तो भाई साहब सात जन एक बार क्षेत्र में है छोटा इकड़े हमसे हॉस्पिटल నుంచి సేవలు అన్న చేసాము ఇక్కడ ఇది 3 నిమిషాల టైం ఓటమ మహాశ్రేయులకు ముందుగా నమస్కారం ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు నమస్కారం ఈ రోజు ఆదోని ప్రజల నుంచి మంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇండియా కుటుంబం తరపున మేము నిలబడ్డాము మరి ఈ రోజు మంచి స్పందన వస్తుంది వాళ్ళ సమస్యలు మా దృష్టికి తీసుకొస్తున్నారు మరి వాళ్ళ సమస్య ఏంటంటే గతం నుంచి కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడే మంచి జరిగింది అని వాళ్ళ వస్తుంది వాళ్ళ వాదన ఇందు ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అన్ని ఉచిత కరెంట్ వచ్చింది అని అన్ని అవకాశాలు వచ్చింది మాకు ఒక 1000 రూపాయలు కూలి వస్తే ఒక రోజుకి 300 రూపాయలు ఖర్చు అయితే 700 రూపాయలు వెనక్కి వేసుకుంటుంది ఈ రోజు అదే డబ్బులు ఈరోజు 500 రూపాయలు వస్తే మళ్ళీ ఒక 500 రూపాయలు బాగా తేవడానికి పరిస్థితి ఉంది అప్పల పాలయ్యి ఉండి ఆశ్రమికున్న పరిస్థితిలో ఉన్నాము మరి ఈ విధంగా అని వాళ్ళు చాలా మంది వరకు బాధలు పెడుతున్నారు మరి ఈ ఆదోని సమస్యలను ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆదోని ప్రజలకు ఒకటే చెప్తున్నా నేను నా తరఫున పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఎమ్మెల్యే అభ్యర్థి తరఫున ఆదోని ప్రజలకు మొట్టమొదటిసారి నీటి సమస్య ఉంది మళ్ళీ అభివృద్ధులు డ్రైనేజీలు ఇవన్నీ శూన్యంగా ఉన్నాయి ఎందుకంటే ఎక్కడ అభివృద్ధి అనేది శూన్యమే ఈ రోజు తీసుకొని రామజల నీళ్ళు తాగితే మంచి ఆరోగ్యంగా ఉన్న నీళ్ళు ఈ రోజు మనకు షాపుల చెరువు మనకు తయారు చేశారు షాపుల చెరువు చేసేస్తారు ఈ పెద్ద నాయకులు మళ్ళీ వీళ్ళు రాజుల కాలం నుంచి 1860 నుంచి అప్పటి నుంచి బ్రిటిష్ కాలం నుంచి రాజుల కాలం నుంచి అదే చెరువు నీళ్ళు తాగుతున్నారు మరి ఈ రోజు అవి తాగడానికి మనకు అవకాశం లేదు ఎందుకంటే మంచి శ్రేష్టమైన నీరు వర్షం పడి మనకు వచ్చి మంచి నీరు ఉంటుంది ఉంటుంది ఈ రోజు మన ఎస్ఎస్ ట్యాంక్ తీసుకోండి మన అది స్విమ్మింగ్ పూల్ చేయడానికి రెడీ అయినారు మన ఇప్పుడున్న నాయకులు మరి వైసీపీ ప్రభుత్వం వస్తున్నా బీజేపీ ప్రభుత్వం వస్తున్నా ఎస్ఎస్ ట్యాంక్ స్విమ్మింగ్ పూల్ చేయడానికి రెడీ ఉన్నారు తాగడానికి లేకుండా ప్రజలకు స్విమ్మింగ్ పూల్ చేయాలనే ఆలోచన ఉన్నారు అంత బిజినెస్ చేయాలని ఎవరు ఉన్నారు ప్రజలను ఒకసారి ఆలోచించండి నేను కాంగ్రెస్ పక్షం నిలబడితే కేంద్రం వచ్చేది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యడం ఖాయము వాళ్ళ ప్రధానమంత్రి తక్షణమే ఇక్కడ రూరల్గా నా ఆదోని ప్రజల తరఫున నన్ను పంపించి నేను ఆదోని అభివృద్ధి కోసం కొట్టడానికి నేను ముందు పంపిస్తానని ముఖ్యంగా తెలియజేస్తున్నాను నా పేరు రమేష్ యాదవ్ మళ్ళీ ఇప్పుడు చూడండి వైఎస్పీ పాలన పథకాలు ఉన్నాయి ఆయన బటన్ సిస్టమ్ వదులుతున్నాను అన్ని బటన్ వాళ్ళు బటన్తో ఎంతవరకు అభివృద్ధి చెందని నేను అడుగుతున్నాను ఆదోని ప్రజలకు ఒక్కటైనా ఆ డబ్బుతో ఏదైనా ఒక చిన్నది ఏమైనా అభివృద్ధి జరిగిందా ఒక ఇంటికన్నా న్యాయం జరిగిందా ఆ డబ్బులు ఎక్కడ పోయినావి ఓకే బటన్ ఎత్తున్నా డబ్బులు ఎక్కడ పోయినాయి అని నేను అడుగుతున్నా మళ్ళీ ఒక ఏదైనా ఉంటే ఒక ఈ బటన్ సిస్టమ్ తప్ప కాక ఇదే వాడికి ఒక పరిశ్రమ పెట్టమని అదే డబ్బులు తీసుకొని ప్రజలకు చేతులతో వృత్తి పని కల్పించాలా పని కల్పిస్తే ఆరోగ్యంగా ఉంటుంది బాడీ ఎక్సర్సైజ్ ఉంటుంది మళ్ళీ ఆ విధంగా ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇటువంటి పథకాలు ఇచ్చి మభ్య పెడుతున్నా కానీ ఆధునిక ప్రజలకైతే శూన్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకే శూన్యంగా ఉంది మళ్ళీ ఇప్పుడు పోతున్నారు ప్రతి పల్లెల్లో నాయకులు పోతున్నారు ఆ నాయకులు నిలదీస్తున్నారు దానికి విరోచన వేసుకో వైసీపీ ప్రభుత్వం పాలన మీద విరక్తి చెంది జగన్ పాలన అంటే విరక్తి ప్రతి నాయకుల మీద విరక్తి చెందుతున్నారు ఏమంటే నిలదీస్తున్నారు ఇంకా సంతకం తీసుకోండి మన ఇదే లోకల్ ఎమ్మెల్యే గారి మీద విరక్తి చెందిన కదా మరి నాన్ లోకల్ అనే ఈయన కూడా ఉద్యోగం చేస్తాను కానీ ఈయన ఇంకోటి ఎక్కడి నుంచో 1000 మందికి డబ్బులు ఇచ్చి మనుషులు ఎక్కడ పెట్టుకుని అక్కడ తోలుకొని ఆయన తన అంగమా చూపిస్తాడు కానీ ప్రజలారా ఎవరు నమ్మడం లేదు ఉదే పైన చేసుకుంటే చేస్తున్నారు ఖచ్చితంగా ఈ తూరు అఖండ మెజార్టీ కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయము ఆంధ్రప్రదేశ్ లో భారీ మెజార్టీ ఆంధ్రకి కాంగ్రెస్ పార్టీ గిఫ్ట్ గా ఇవ్వడం కూడా ఖాయమని చెప్తున్నా మళ్ళీ ఈ రోజు మేము కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడినాం కాబట్టి ఎంపీ అభ్యర్థి అయిన రాంపల్లి యాదవ్ గారికి అస్సం గుర్తుకు ఒక ఓటు మళ్ళీ లోకల్ రమేష్ యాదవ్ గారికి ఒక ఓటు అస్సం గుర్తుకు వేసి ఏపీ గెలిపించాలని ప్రార్థిస్తూ ప్రజలారా ఒక్కసారి ఆలోచించుకునే టైం లేదు మేము రాలేకుల దగ్గర కూడా మళ్ళీ గెలిచిన తర్వాత మీ దగ్గర అందరితో కలిసి కోరుతూ ఇటు రమేష్ యాదవ్.